హలో ఫ్రెండ్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించిన రాజాసాబ్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈరోజు జరుగుతుంది. అయితే ఫ్యాన్స్ కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు భయ్య. దాంతో చాలా ఇబ్బంది అయిపోతుంది, గందరగోళ పరిస్థితి ఏర్పడిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, చాలా కష్టంగా ఉంది. మరి మీరైతే ఈవెంట్కి రావద్దు అని డైరెక్ట్ మూవీ ప్రొడక్షన్ టీమే పోస్టర్స్ అయితే దించారు భయ్య. వాళ్ళు చెప్పేది ఏంటంటే, అఫ్కోర్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నాక ఈ విధంగానే ఉంటుంది, హంగామా ఉంటుంది, అడవుడు ఉంటుంది, ఫ్యాన్స్లో ఉత్సాహం ఉంటుంది. కానీ అవన్నీ మీరు పక్కన పెట్టండి, శుభ్రంగా ఇంట్లో కూర్చుని మొబైల్లోనో లేదంటే టీవీలోనో చూసుకోండి. అందరూ ఎగబడిపోయి ఈవెంట్ దగ్గరికి వెళ్ళొద్దు, డైరెక్ట్ టీమే అనౌన్స్ చేసేస్తారు మీరైతే రావద్దు. అంటే అందరూ కాదు, ఎవరికైతే పాసలు లేవో వాళ్ళైతే రావద్దు, వచ్చి అడావుడి చెయ్యొద్దు, ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఫ్యాన్స్ అంటే, డైహార్డ్ ఫ్యాన్స్ అంటే మన హీరో యొక్క ఇమేజ్ దెబ్బ తినకుండా వ్యవహరించాలి. హీరోకి మంచి పేరు తేవాలి తప్ప ఈ విధంగా చెడ్డ పేరు తేకూడదు అనే విధంగా మేకర్స్ అయితే పోస్టర్స్ అయితే ఇచ్చారు భయ్య. మరి ఫ్యాన్స్కి అయితే నేనైతే చెప్పేది ఇదే, మీకు రెబల్ స్టార్ ప్రభాస్ని చూడాలని ఎంతో ఉత్సాహం ఉంటుంది. అయితే ఇది ప్రజెంట్ టైం కాదు, ఆయన ఇంకా అనేక ఈవెంట్లు పెడతాడు, డైరెక్ట్గా చూసే అవకాశం చాలాసార్లు వస్తుంది. ప్రజెంట్ అయితే ఈవెంట్ని చాలా తక్కువ సంఖ్యలో చేద్దామని నిర్ణయించారు, పాసెస్ కూడా చాలా తక్కువ విడుదల చేస్తారు. అంటే ఈ మధ్య కాలంలో ఈ విధంగా పబ్లిక్ గ్యాదరింగ్ అనేది ప్రభుత్వం అలౌ చేయట్లేదు. ఎందుకంటే తొక్కిసలాటలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి, అనేక అల్లర్లు జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మీరే ఇబ్బందులకు గురవుతారు, ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళే ఇబ్బందులకు గురవుతారు. ఇక రాజ్యసభ గురించి మాట్లాడుకుంటే, మరి అవుట్ అండ్ అవుట్ ఫుల్లీ కలర్ఫుల్గా హీరోయిన్లతో డ్యూయట్లతో మన రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ఫిల్మ్ అని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత ఇటువంటి సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు, అంటే ఒక డికేట్ తర్వాత యాక్ట్ చేస్తున్నాడు. మరి ఎటువంటి సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ని మనం మిర్చిలో చూస్తాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ అయితే నటించలేదు. బాహుబలి తర్వాత అనేక సినిమాలు వచ్చాయి, 1000 కోట్లు కొట్టాయి, బ్లాక్ బస్టర్లు అయ్యాయి, అనేక కలెక్షన్స్ రాబట్టే హిట్లు అయ్యాయి. కానీ డార్లింగ్ని ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటారో ఆ విధంగా చూడలేకపోయారు భయ్య. అయితే రాజాసాబ్తో మీరైతే చూడబోతున్నారు. రాజాసాబ్లో రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క హ్యూమర్ని చూడబోతున్నారు, మాస్ యాక్షన్ చూడబోతున్నారు, డ్యూయట్ పాటలను చూడబోతున్నారు, అదేవిధంగా హర్రర్ని కూడా చూడబోతున్నారు. ఇవన్నీ కలిసి మన డైరెక్టర్ మారుతి చాలా అద్భుతంగా తీసాడు భయ్య. మరి ఆల్రెడీ ట్రైలర్లోనే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే విధంగా మనకి శాంపుల్ చూపించేస్తారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది, ఎప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈరోజు సెకండ్ ట్రైలర్ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఇవన్నీ కలిసి ఈ మూవీ అయితే అద్భుతంగా ఉండబోతుంది భయ్య. ఫ్యాన్స్ అయితే వెయిట్ చేయండి. మరి పాసలు లేని వాళ్ళు వెళ్ళి ఏదైనా జరగని సంఘటన జరిగేలా చేసి దానికి కారణమయ్యి మళ్ళీ సినిమా పోస్ట్ పోన్ అవటమో లేదంటే సినిమా మీద ఇంపాక్ట్ పడిపోవటమో ఇటువంటివి ఏం చేయకుండా మనం సినిమా లవర్స్, మూవీ లవర్స్ కాబట్టి మూవీని ఎంజాయ్ చేద్దాం. అదేవిధంగా రెబల్ స్టార్ ప్రభాస్ చానాల తర్వాత ఈవెంట్కి వస్తున్నాడు. మీరు ఇటువంటి అడౌట్ చేసి ఈవెంట్ ఆగిపోయేలా చేసి ఏదైనా జరగరాంది జరిగేలా చేస్తే రెబల్ స్టార్ ప్రభాస్ వారు ఆటం మానేస్తాడు. కాబట్టి అన్నీ సక్రమంగా జరగాలంటే మీరు రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క వాయిస్ని చానాల తర్వాత వినాలంటే పాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి ఈవెంట్ను సక్రమంగా జరిగేలా చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మరి రాజ్యసభ ఈవెంట్ అయిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మరి అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.